ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చేది మొదట ధోని పేరే. ధోని కోసమే సిఎస్కే మ్యాచ్లు చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి భారీగా తరలివస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత 17 ఏళ్లుగా ధోని ఫాలోయింగ్తోనే చెన్నై సూపర్ కింగ్స్కు ఇంత క్రేజ్ వచ్చింది. చెన్నై అభిమానులంతా ముందు ధోనికి పిచ్చ ఫ్యాన్స్. ఇప్పుడైనా అప్పుడైనా చెన్నై ఆడే మ్యాచ్లకు వస్తున్న వాళ్ళంతా ధోనిని చూడడానికి వస్తున్నారు. బ్యాటింగ్ చేస్తే కీపింగ్లో మ్యాజిక్ చేస్తాడని ఆశిస్తూ వస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యాన్స్ ఆయన్ను దేవుళ్ళ చూస్తున్నారు. అందుకే మొన్న రిటైర్మెంట్పై కామెంట్ చేసిన ధోని తనను చక్రాల కుర్చీలో ఉన్నా కూడా తన ఫ్రాంచైజీ ఆడిస్తుందేమో అన్నాడు. ధోని ఫీల్డ్లో ఉంటే చాలు ప్రత్యర్థులు ఎంత హడలెత్తిపోతారో తెలియదు, కానీ స్టేడియాలు మాత్రం నిండిపోతాయి. టీవీలకు జనం అతుక్కుపోతుంటారు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత వేరే చోట అతని ఆట చూసే అవకాశం కలగడం లేదు. దీంతో ఐపీఎల్ మాత్రమే వేదిక అవుతుంది. అందుకే అభిమానులు ఇంతలా ధోని కోసం ఎగబడుతున్నారు. తాము అభిమానించే జట్టులో బ్యాటర్లు అవుట్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? కానీ చెన్నై టాప్ ఆర్డర్ అవుట్ అయిన తర్వాత మరో 2 వికెట్లు పడితే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ధోని క్రీజులోకి వస్తాడని, అతను బ్యాటింగ్ మెరుపులు చూడొచ్చని. ఇది చాలు ధోని అంటే చెన్నై ఫ్యాన్స్కు ఎంత పిచ్చో చెప్పడానికి. చెన్నై ఐకాన్గా ఉన్న ధోని తలాగా అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. సిఎస్కేను 5 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. దీంతో ధోనికున్న గ్రేస్ గురించి మాటల్లో వివరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అతడు మైదానంలో అడుగు పెట్టాడంటే ప్రేక్షకులు ఇంకెవరిని పట్టించుకోరు. ముఖ్యంగా ధోని బ్యాట్తో రంగంలోకి దిగడంటే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న తమ జట్టు ఆటగాడైనా సరే అవుట్ అయి ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తారు. తాజాగా ధోని క్రేజ్ గురించి ఆ జట్టుకే ఆడిన అంబట్ రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని మానియా చెన్నైకి మంచిది కాదన్నాడు. ఈ పిచ్చి వ్యామోహం ఫ్రాంచైజీకి మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తుందని అంటున్నాడు. చాలామంది అభిమానులు ధోని బ్యాటింగ్ చూడడానికే వస్తుంటారు. గత వారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ధోని త్వరగా క్రీజులోకి వచ్చేందుకు మిగిలిన వికెట్లు పడాలని చాలామంది కోరుకున్నారంటూ రాయుడు గుర్తు చేసుకున్నాడు. ధోని క్రేజ్ వల్ల ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని, దీనికి తలానే స్వయంగా స్వస్తి పలకాలని రాయుడు కోరాడు. అంతేకాదు ధోని ఒక్కడి చుట్టే జట్టును అభివృద్ధి చేసిన చెన్నై కొత్త ఆటగాళ్లకు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. కేవలం ధోని ఒక్కడనే నమ్ముకున్న చెన్నై యాజమాన్యం అతడి నిష్క్రమణ తర్వాత ఇబ్బందుల పాలు కాక తప్పదని రాయుడు చెప్పుకొచ్చాడు. రాయుడు చేసిన వ్యాఖ్యల్లో చాలా వరకు నిజం ఉంది. ధోని క్రేజ్ను ఎప్పుడూ క్యాష్ చేసుకునేందుకే చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రయత్నించింది. ధోని లేకుంటే తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందేమో అన్న ఆలోచనలోనే ఇప్పటికీ ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నట్లు అర్థమవుతుంది. అందుకే ధోని ఆటగాడిగా ఉన్నా లేకున్నా జట్టుతో పాటే ఉంటాడని గతంలోనే చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథ్ పలుసార్లు చెప్పాడు. దీని ప్రకారం చూసుకుంటే ధోని బ్రాండ్ను అమ్ముకోవడం ద్వారా తమ ఫ్రాంచైజీని నడిపించాలన్నదే చెన్నై మేనేజ్మెంట్ ఆలోచన. అందుకే ఇటీవల ధోని కూడా తాను వీల్ చైర్లో ఉన్నా కూడా లాక్కొస్తారేమో అంటూ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ చూసిన తర్వాత ధోని జట్టుతో పాటే ఉండాలని చెన్నై మేనేజ్మెంట్ ఎంత బలంగా కోరుకుంటుందో అర్థమవుతుంది. కానీ అంబట్ రాయుడు అన్నట్టు ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ చెన్నై జట్టును దెబ్బతీస్తుంది. మిగిలిన ఆటగాళ్లకు అవకాశాలు రాకపోగా వారంతా పూర్తి స్వేచ్ఛతో ఆడలేని పరిస్థితి నెలకొంటుంది. ధోనికి ఉన్న క్రేజ్ను తేలిగ్గా తీసిపారేయలేం. కానీ ఈ క్రేజ్ పిచ్ నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచిస్తే చాలా విషయాలు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్కు తెలుస్తాయి. ఇవి ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి సిఎస్కే మేనేజ్మెంట్ ఆలోచిస్తుందా అనేదే ఇక్కడ ప్రశ్న. లైఫ్ టైం ధోని క్రేజ్ మీదనే జట్టును నడిపిస్తాడంటే మాత్రం బొక్క బోర్లా పడక తప్పదు.